బాక్సాఫీస్ వద్ద సరికొత్త విధ్వంసం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఎన్టీఆర్ 31 పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ సెన్సేషన్ కాబోతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమాపై ఇండస్ట్రీలో గుసగుసలు తెగ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ 31 టైటిల్ డ్రాగన్ అని ఫ్యాన్స్ అంతా ఇదే ఫిక్స్ అయ్యారు. సోషల్ మీడియాలో డ్రాగన్ హ్యాష్ ట్యాగులు హోరెత్తాయి. కానీ రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ గారు ఒక బిగ్ బాంబ్ పేల్చారు. ఈ సినిమా కోసం డ్రాగన్ ఒకటే కాదు, మరికొన్ని టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నాయని ప్రకటించారు. దీంతో డ్రాగన్ టైటిల్ పై ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలు కొద్దిగా సన్నగిల్లాయి. అయితే ప్రశాంత్ నీల్ లాంటి విజనరీ డైరెక్టర్ అంతకు మించి పవర్ఫుల్ టైటిల్ తో రాబోతున్నారేమో అని ఫ్యాన్స్ సర్ది చెప్పుకున్నారు కూడా. అయితే టైటిల్ డిసప్పాయింట్మెంట్ ఉన్న ఫ్యాన్స్ అంతా ఇప్పుడు సూపర్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ నీల్ కాంబో కేవలం పాన్ ఇండియా వరకే పరిమితం కావడం లేదు. మన హీరోల చూపిప్పుడు గ్లోబల్ వైపు మళ్లింది. బాహుబలితో నేషనల్ డోర్ ఓపెన్ అయింది. ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబుల వారణాసితో గ్లోబల్ ప్లానింగ్ మొదలైంది. ఈ రేస్ లో ఇప్పటికే నాని ది ప్యారడైజ్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ 31 కూడా గ్లోబల్ వైడ్ రిలీజ్ కాబోతుందనే టాక్ వినిపిస్తోంది. గ్లోబల్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే యూనివర్సల్ అపీల్ ఉన్న కథ కావాలి. దానికి బెస్ట్ చాయిస్ యాక్షన్. ఇక ప్రశాంత్ నీల్ అంటేనే యాక్షన్ డోస్. కేజీఎఫ్, సలార్ సినిమాల్లో ఆయన యాక్షన్ సీక్వెన్స్లు ఏ రేంజ్ లో రికార్డులు సృష్టించాయో చూశాం. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే యంగ్ టైగర్ స్టామినాకు, నీల్ యాక్షన్ విజన్ కు మ్యాజిక్ జరగబోతోంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో యాక్షన్ సీన్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికి తగ్గట్టుగానే ఈ ప్రాజెక్ట్ లో చాలా పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట. ఎన్టీఆర్ నీల్ సినిమాకు డ్రాగన్ టైటిల్ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే ఎన్టీఆర్ నీల్ కాంబో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ను ఎలా మారుస్తుందో చూడాలి. ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే మాత్రం మరింత కాలం వేచి చూడక తప్పదు. మరి ఈ సినిమా టైటిల్ ఏమైతే బాగుంటుందో, డ్రాగన్ బాగుంటుందా లేక మీరేమైనా కొత్త టైటిల్ సజెస్ట్ చేస్తారా అనేది చూడాలి.